బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలపైన రియాక్ట్ అయ్యేందుకు మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా చూస్తారు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు? ఏం వాళ్ళ క్యాడర్ని ఏదో ఒక రకంగా కాపాడుకుంటేందుకు చేసినటువంటి ప్రయత్నం తప్ప చంద్రశేఖరరావు గారి మాటల్లో ఎక్కడ పదును కానీ పస కానీ ఎక్కడ కనబడలేదు. అరిగిపోయిన రికార్డుని మళ్ళీ వల్ల వేసినట్టు కనబడుతుంది తప్ప కొత్తగా చంద్రశేఖరరావు గారు ఉపన్యాసం మొత్తంలో కూడా ఒక పదం కూడా మాట్లాడినట్టు కనబడలేదు. మీరు ఇప్పటికే చూసుకోవచ్చు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతమంది ఇస్తుంది, దీన్ని ఆపాలంటూ ఆయన ఒక డిమాండ్ను, ఒక ప్రతిపాదన కేంద్రం ముందు పెట్టారు. దీని మీద ఏమైనా కేంద్రం ఆలోచించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో 3 జరిగినాయి. ఒకటి, ముఖ్యమంత్రి గారు పీస్ కమిటీతో చర్చలను పెట్టుకొని విత్ ఇన్ ద పార్టీ వాళ్ళ పార్టీ నాయకులతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగించిన శాంతి చర్చలలో పాల్గొన్నోళ్ళని పిలిచి నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ అదే మాట మాట్లాడింది. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పెట్టుకొని ఆయన మాట్లాడింది కూడా అదే మాట్లాడిండు. న్యూ డెమోక్రసీ హైదరాబాద్లో ర్యాలీ చేస్తే అదే మాట్లాడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అదే మాట్లాడుతున్నారు. గతంలో మీడియాలో పనిచేసి ఇలా రాజకీయ నాయకులు ఎదిగిన కొంతమంది పెద్దలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరి ఉద్దేశం నక్సలైట్లను కాపాడడం తప్ప ఇందులో కొత్తగా ఏముందనేది ఒకటి చెప్పండి అజయ్ గారు నాకు. గతంలో రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ముఖ్యమంత్రి గారు, దివంగత ముఖ్యమంత్రి గారు ఒక చొరవ తీసుకొని చర్చలకు పిలిచినారు. చర్చలు ముగిసిన తర్వాత నక్సల్స్ విధానం ఎట్లుంది, ప్రభుత్వ విధానం ఎట్లా మారింది అనేది ఒకసారి ఆలోచించుండ్రి. చివరికి ఒక మాట చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్న 10 నెలలలో ఏ ఒక్క రోజన్నా నక్సల్స్ని పిలిచి చర్చలు జరుపుదామనే దిశగా మీ అడుగులు పడ్డాయా? ఇవాళ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఏదో నక్సలైట్ల షెల్టర్ కోరేటువంటి ప్రయత్నం చేయడం అనేది సిగ్గుచేటు. 10 ఏళ్లలో మీరు ఎన్కౌంటర్లు చేయలేదా? వరంగల్లో లేడీ మావోయిస్టులను కూడా తూటాలు శరీరంలో ఎన్ని దించి ఎన్కౌంటర్లు చేసిరు మీరు? ఇక్కడ మీరు ఏం చేస్తా ఉన్నారంటే దొంగనే దొంగ దొంగ అని నడిచినట్టుంది. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు చర్చ జరపలేదు. నక్సలైట్లు దేశభక్తులు అనే పదం నీకు గుర్తుకు రాలేదు. ఇవాళ కొత్తగా నీ ఆలోచన విధానంలో ఎందుకు మార్పు వచ్చిందంటే అధికారం పోయింది కాబట్టి. అడ్డదారిలో ఎవరి షెల్టర్ తీసుకొనైనా రావాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. తెలంగాణ సమాజానికి నా అప్పీల్, అది కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, న్యూ డెమోక్రసీఆ, ప్రొఫెసర్లా, వకీల్లా, వీళ్ళందరూ కూడా వాళ్ళ గొంతుకు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఆలోచించు. వీళ్ళందరి గొంతులు అమాయక, పేద, దళిత, గిరిజన బిడ్డల్ని ఇన్ఫార్మర్ల నెపంతో నక్సలైట్లు చంపినప్పుడు ఏ రోజు కూడా వీళ్ళు మీరు చేస్తుంది తప్పు అనేటువంటి మాట వీళ్ళ నోట్లలోంచి ఎందుకు రాలేదనేది వీళ్ళ సమాజం నుంచి వస్తున్నటువంటి సూటి ప్రశ్న. కానీ వాళ్ళు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మాతో చర్చలు జరపండి అని మావోయిస్టులు ప్రతిపాదన పెడితే ఆ ప్రతిపాదన తిరస్కరించడం, అదేవిధంగా వారిపైన కూంబింగ్ చేయడం, ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదు అంటూ, ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు నక్సలైట్లకి నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే దేశం మీద ప్రకటించినటువంటి యుద్ధాన్ని ఆపాలి, ఆయుధాలు కింద పెట్టాలి. మీకు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ముఖ్యమంత్రి గారు చర్చలు జరిపేందుకు అవకాశం ఇచ్చిండ్రు. ఏం మారిండ్రు మీరు అప్పటి తర్వాత? రాజశేఖర రెడ్డి గారితో శాంతి చర్చలు జరిపిన తర్వాత నక్సల్స్ విధానం లోపల ఏమైనా మార్పు వచ్చిందా? ఎక్కడైనా నక్సల్స్ ఆయుధాలు వీడినరా? జనజీవన స్రవంతిలోకి వచ్చిండ్రా? పోనీ ఈ దేశం ఎట్లయితే బాగుంటుందని ఎక్కడన్నా సలహాలు సూచనలు ఇచ్చిండ్రా? ఏం చేయలేదు కదా. మరి చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్ కాంగ్రెస్ పోయి ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా నా పాలనలో మార్పులు తెస్తా అని చెప్పినటువంటి మీరు మరి ఎందుకు నక్సల్స్ తోటి చర్చలకు ఆ రోజు ప్రతిపాదనలు ఎందుకు మోడీ గారి దగ్గరికి తీసుకురాలేదు? ఇవన్నీ అవసరార్థం దోస్తానాలు తప్ప ఇంకొకటి కాదు. రెండో విషయం, నక్సల్స్ ఈ దేశానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు, ఈ దేశ పరిపాలనకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయుధాలను పట్టుకొని మేము రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్తున్న వాళ్ళతోటి ఏ సందర్భం లోపల చర్చలు జరపాలి? ఎందుకు జరపాలి? ఇలా మీ స్ట్రెంత్ అంతా పోయి మీకు బలం లేదనుకున్నప్పుడు తిరిగి రీకూపోవడానికి, మీ బలాన్ని తిరిగి పుంజుకుంటేందుకు మీరు చేసేటువంటి ప్రయత్నం తప్ప నిజంగా మీకు శాంతి చర్చల మీద చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ముఖ్యమంత్రి అప్పుడే మీకు అంత గొప్ప అవకాశం ఇచ్చిండు. దాన్ని వినియోగించుకోలేదు మీరు. చర్చలు ముగిసిన 6 నెలలకే మళ్ళీ మీరు అమాయకుల్ని ఇన్ఫార్మర్ల పేరిట చంపడం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దీనికి కంటిన్యూగా నిన్న రేవంత్ రెడ్డి దగ్గర మీటింగ్ జరిగింది. కొంత ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు వీళ్ళంతా పోయి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము దీన్ని శాంతి భద్రతల కోణంలో కాదు, సామాజిక కోణంలో చూస్తున్నాం, మేము దీనిపైన కేంద్రానికి కూడా ఒక ప్రతిపాదన పంపుతామన్నాడు. అంటే రేవంత్ రెడ్డి వైఖరి మావోయిస్టుల పైన ఈ రకమైనటువంటి వైఖరిని ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ నక్సల్స్కి ఎప్పటికీ అనుకూలంగానే ఉంది కదా. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నక్సల్స్ అంతా కలిసే పనిచేస్తారు కదా. అర్బన్ నక్సల్స్కి వత్తాసు పలికేది కాంగ్రెస్ పార్టీ, నక్సలైట్లకి, పౌర హక్కుల సంఘాలకి, అందులో పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి రాజకీయ పదవులు కట్టబెట్టేది కాంగ్రెస్. అప్పటి నుంచైనా కాంగ్రెస్, ఇప్పటి నుంచైనా కాంగ్రెస్ అదే వార్తలో ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు చర్చలు అంటారు, అవకాశం లేనప్పుడు ఎన్కౌంటర్లు అంటారు. కాంగ్రెస్ ఆయనలో ఎన్కౌంటర్లు జరగలేదా? యూపీఏ 1, యూపీఏ 2లో దేశవ్యాప్తంగా ఎన్కౌంటర్లు జరగలేదా? వాటి మీద ఒకసారి పునరాలోచన చేసుకోవాలి కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జరిపినటువంటి శాంతి చర్చల తర్వాత నక్సల్స్ విధానం లోపల ఏమైనా మార్పు వచ్చిందా? ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చర్చలు జరిపినప్పుడు వచ్చిన నక్సల్స్ ఎవరు, చర్చల సారాంశం ఏంది ఒకసారి ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకొని
ఆ దిశగా అడుగులేస్తే బాగుంటుంది అనేది నా సూచన. వాళ్ళు అవసరార్థం చర్చలకు వస్తున్నారు. చర్చలు ముగిసిన 6 నెలలకే మళ్ళీ పేద అమాయక గిరిజన దళిత బిడ్డల్ని వాళ్ళు ఇన్ఫార్మల్ నెపంలో చంపుతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. చాలా సంవత్సరాల నుండి కేసీఆర్ కేంద్రాన్ని విమర్శిస్తూనే ఉన్నారు, మీకు కేంద్రం ఏమి నిధులు ఇవ్వట్లేదని. కేంద్రం నిధులు ఏ విధంగా ఇస్తుందనేది మీరు వివరిస్తూనే ఉన్నారు. అయినా నిన్నటి సభలో మరొకసారి కేసీఆర్ కేంద్రం 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. దీనికి మీ సమాధానం ఏ విధంగా అడుగుతుంది? సో కొంతమంది వామపక్ష భావజాలం ఉన్నటువంటి విశ్లేషకులు మాట్లాడేటువంటి మాటలకి ఇక్కడ దీనికి ఒక లింక్ కనబడుతుంది, ఒక సింక్ అనేట్టు కనబడతా ఉంది. వీళ్ళందరికీ ఎంతసేపు మోడీ గారిని తిట్టాలి అనేది ఉంటుంది తప్ప నిజంగా తెలంగాణకి మోడీ గారు ఏమి ఇవ్వలేదంటే చర్చకు రమ్మని మేము 100 సార్లు అడిగిన వాళ్ళు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రాలేదు. కాబట్టి నేను ఏమంటున్నా, వాళ్ళ భావజాలాన్ని, నక్సల్స్ భావజాలాన్ని మేమేదో ప్రజలలో స్ప్రెడ్ చేస్తాం అనుకునేటువంటి కొంతమంది పెద్ద మనుషులు, లేదా ఎర్రజెండా వాదాన్ని తీసుకొని వచ్చి ఇంకా ఏదో సాధిస్తాం అనుకునేటోళ్ళు చేసేటువంటి కుటిల ప్రయత్నాలు తప్ప ఇందులో ఏం కొత్త కనబడుతున్నట్టు నేనైతే భావించడం లేదు. అందుకని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తెలంగాణకి ఏమన్నా పంచాయతీలలో వేసినటువంటి, మీరు చెప్పినటువంటి ఊరవతలు వేసినటువంటి నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల దగ్గర నుంచి మొదలుకొంటే ఊర్లలో వేసిన ప్రతి సీసీ రోడ్కి ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్రం ఇచ్చిన పైసలే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడన్నా చంద్రశేఖరరావు గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీ 10 ఏళ్లలో మీరు ఎంత పైసలు ఇచ్చారు పంచాయతీలకి, కేంద్రం ఎంత పైసలు ఇచ్చింది పంచాయతీలకు అనే దాని మీద చర్చకి ఎక్కడికి వస్తారో వారికి నచ్చిన వారికి బయటికి రావడానికి భయంగా ఉంటే ఫామ్ హౌస్కైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ పనులను ఏదైతే పల్లె ప్రకృతి వనాలు అయితేనేమి, శ్మశాన వాటికలు అయితేనేమి, ఈ పనులను ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు చేయలేదు అంటూ కూడా చాలా సందర్భంలో బీఆర్ఎస్ నేతలు క్వశ్చన్ చేసినటువంటి సందర్భం. అదేనా ఇప్పుడు నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, మీ కెమెరామెన్ ఇంకో డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు, రఘునందన్ రావు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు, ఏ రాష్ట్రానికి ఏం అవసరాలు ఉంటాయి, ఏ రాష్ట్ర పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనే దాన్ని బట్టి ఆ రాష్ట్రాలు ఆ నిధులను ఆ రకంగా వాడుకుంటాయి. నువ్వు ఈడ పెట్టుకున్నావా, ఈ నిధుల్ని ఇంకొక రకంగా వాడుకుంది, ఇంకొక రాష్ట్రం ఇంకొక రకంగా వాడుకుని ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పనే చేయలేదు, నువ్వొక్కనే పని చేస్తున్నావు ఆ దేశంలో. గుజరాత్లో 7 సార్లు కంటిన్యూస్గా మా పార్టీ గెలుస్తూ వచ్చింది, మధ్యప్రదేశ్లో గెలిచినాం, రాజస్థాన్లో గెలుస్తా ఉన్నాం, హర్యానాలో గెలుస్తా ఉన్నాం. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకమైనటువంటి విధానాలకి కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుల్ని వాడుకుంటుంది. మీరు ఈ అవసరాల కోసం వాడుకున్నారు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఆ నిధులను ఇంకొక పథకానికి డైవర్ట్ చేసి వాడుకుంటాడు. దీనికి నేను చేసినట్టే అందరు చేయాలని కలగనడం ఎట్లా, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అట్లా మాట్లాడితే మీరు 119 నియోజకవర్గాల్ని మీరు సమదృష్టితో చూడాలి. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలకే ప్రత్యేకంగా నిధులు పోతాయి. గజ్వేల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, సంగారెడ్డికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాదు. గజ్వేల్ మొన్న మున్సిపాలిటీ అయింది, సంగారెడ్డి చంద్రశేఖరరావు గారు మంత్రి అయ్యేసరికి అది ఒక మున్సిపాలిటీ, పెద్ద మున్సిపాలిటీ, 1,00,000 జనాభా దాటిన మున్సిపాలిటీ. సిద్దిపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్న తర్వాత రెండోసారి ఇంకో మున్సిపాలిటీ చేసుకోవాల్సి వస్తే దేన్ని చేయాలి అజయ్ గారు? సంగారెడ్డిని చేయాలి, పాత జిల్లా కేంద్రాన్ని. దేన్ని చేసినావు? నీ స్వార్థంతో గజ్వేల్ని చేసినావు. అయినా మేము అడగలేదు, డబ్బులు ఇచ్చినాం. సిద్దిపేటకు 1వ రింగ్ రోడ్ ఉంది, 2వ రింగ్ రోడ్ వస్తే దుబ్బాకకి వేయాలి. ఎందుకంటే సిద్దిపేటకు ఒక రింగ్ రోడ్ ఉంది, గజ్వేల్కి ఒక రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ అవసరం దుబ్బాకకు ఉంది అనేది ఆలోచించాలి. దుబ్బాకకి వేయలేను, 2వ రింగ్ రోడ్ వేసుకున్నావు సిద్దిపేటకి. ఇది మీ నేచర్ కదా. మేమిచ్చిన పైసల్ని తీసుకొని గజ్వేల్ రైల్వే స్టేషన్ మాదే, సిద్దిపేట రైల్వే స్టేషన్ మాదే. మీ అల్లుడు పోయి మోడీ గారు బొమ్మను తన్నుతాడు, ఇది ఆయన సంస్కారం మంత్రి ఉండి. ఇట్లా జరుగుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని అందుకనే అక్కడ కూర్చోబెట్టిరు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మోడీ గారి మీద విమర్శల్ని మానుకోండి. సమ్మిళితమైనటువంటి అభివృద్ధి, సంకుచితంగా ఆలోచించకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టి నిధులు ఇచ్చినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. నిన్నటి సభలో కాంగ్రెస్ను తిట్టిన దానికంటే బీజేపీని కొంచెం తక్కువ తిట్టిండు, అంటే రెండింటిని కంపేర్ చేస్తే. ఈ కంపారిజన్ తోటి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే, రేపటి రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ ఆప్షన్ అనేది కేసీఆర్ ఉంచుకున్నాడు అనేది ఒక కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి విశ్లేషణ. అందుకనే చెప్తా ఉన్నాను నేను, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ని అధికారంలోంచి కోల్పోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏమైనా మాట్లాడితే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాలి. ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకొని దేశమంతా తిరిగి ఒకసారి ఒక అటెంప్ట్ చేసి చూసిండు, ఉన్న రాష్ట్రం పోయింది. కాబట్టి ఇక కేంద్రం గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఏముంటుందన్న? కాంగ్రెస్ ఆయన దగ్గర నుంచి అధికారాన్ని లాక్కొని 15 నెలలైంది. కాంగ్రెస్ ఏం చేయలేదని చెప్పుకోవాలి తప్ప బీజేపీని తిడితే ఏమొస్తుంది? గల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను వదిలేసి, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ను వదిలేసి దేశమంతా, ప్రపంచమంతా గొప్ప నాయకుడిని మెచ్చుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు తిడితే, ఈ సందర్భంలో తిడితే ఆయనకు వచ్చేది ఏముండదు. అకల్మన్కు ఇషారా బస్ కాబట్టి ఆయన తెలుగు కల్లోడు కాబట్టి మమ్మల్ని తిట్టలేదని నేను అనుకుంటున్నాను. దానికి మాకు వాళ్ళతోటి పొత్తు ఏముంటుంది? వాళ్ళకు మాకు సంబంధం ఎక్కడ ఉంటుంది? నక్సలైట్లతో చర్చలు జరుపుమనే టీఆర్ఎస్ తోటి బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని అనుకోవచ్చా అజయ్ అన్న? అందుకని ఇవన్నీ బక్వాస్కి బాత్, ఇట్లాంటిది ఏం జరగదు, భవిష్యత్తులో కూడా అట్లాంటివి ఏమి ఉండేయనే నేను అనుకుంటా ఉన్నా. ఇది మనం చూసుకోవచ్చు. మొత్తంగా కేసీఆర్ వ్యాఖ్యలపైన ఎంపీ రఘునందన్ చెప్తున్నటువంటి మాటలు అయితే మనం చూడొచ్చు. కెమెరామెన్ ధనుంజయ్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.